ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట, నేను ఎవరిని వంచను అని చెప్పి. తెలుగుదేశం వాళ్ళు చూస్తుంటే అట్లాగే ఉంది పరిస్థితి. మేము అబ్బా మా అంత నీతివంతులు లేరు, మా గొప్ప వాళ్ళం, మా సోషల్ మీడియా గొప్పది, మేము బూతులు తిట్టామా చూపించండి అని చెప్పి గత 2 వారాల నుంచి బాగా డ్రామా నడుపుతా ఉన్నారు. మా కంటే గొప్ప వాళ్ళు లేరు, బూతులు తిట్టేది వాళ్ళే, మేము తిట్టించుకుంటా ఉన్నాం అని పెద్ద పెద్ద డైలాగులతో చెప్తా ఉన్నారు. రియాలిటీలోకి వెళ్తే రెచ్చగొట్టేది వాళ్ళు, బూతులు తిట్టేది వాళ్ళు, అసభ్యం చూపించేది వాళ్ళు. ఇటు నుంచి అదే అసభ్యంగాని వస్తే తట్టుకోలేకుండా మమ్మల్ని అన్నారు అని చెప్పి బజార్కి ఎక్కేది వాళ్ళు. ఇది నేను చెప్పట్లా, స్వయాన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటలు వినండి. చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయడా తన వాళ్ళను? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేయడా తన వాళ్ళను? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నీచంగా పోస్టులు పెడతలేదా? నేను ఇద్దరు చాలా సార్లు చెప్పాను, అది వైసీపీ వాళ్ళ మీద పోస్టులు పెట్టడం కాదు, మాలాంటి వాళ్ళు కూడా బూతులు పెడుతున్నారు. నిన్న రాత్రి 10:32 ఓ టీడీపీ అభిమాని ఫోన్ చేసి బండా బూతులు పెడుతున్నాయి. టీడీపీ అభిమానులు, టీడీపీ శ్రేణులు, టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న వికృతమైన అరాచకమైన దాడి సంగతి ఏంటి అని అడుగుతున్నాను. దానికి ఆన్సర్ ఉండాలి కదా. వాస్తవంగా నా అనుభవం అయితే నేను వాస్తవంగా ఏ ఇతర రాజకీయ పార్టీల వాళ్ళకు కూడా ఇంత బూతులు ఇట్లే నన్ను చెప్తున్నాను. పేటీఎం, చంద్రబాబు నాయుడు పేటీఎం, నువ్వు కమ్యూనిస్టు, కాంగ్రెస్ అనివి, నువ్వు బీఆర్ఎస్ అనివి, నువ్వు ఇట్లా రకరకాలుగా అన్నారు తప్ప ఇలా బూతులు ఎత్తి తెలుగుదేశం వాళ్ళు తిట్టినా ఎవరు తిట్టలే. నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను, హైయెస్ట్ తిట్టే తెలుగుదేశం వాళ్ళే. క్లియర్ కట్గా అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కంట్రోల్ చేయరా, నన్నే బెదిరించారు. రాత్రి 10:32 తెలుగుదేశం పార్టీ అభిమాని ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడు అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. వాస్తవమే. మీరు ఎవరైనా కానీ గ్రహిస్తే పూర్తిగా అసలు చెడు వాక్యాలు, చెడు మాటలన్నీ మొదలుపెట్టేది వాళ్ళు. తర్వాత ఇప్పుడు అందరు చిమ్ము నెత్తురున్న వాళ్ళే. తర్వాత ఇటు సైడ్ నుంచి రియాక్షన్ అంతే స్ట్రాంగ్గా వచ్చింది. స్ట్రాంగ్ వచ్చిన మమ్మల్ని అన్నారు అని చెప్పి ఒక పద్ధతిగా దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు, వెన్నతో పెట్టిన విద్య. తెలుగుదేశం పార్టీ అంటేనే దుష్ప్రచారం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే అవతలని ఏదైతే బ్లేమింగ్ ఎలా వేయాలి, అదేదో అంటారు. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అంటాడు, బట్టగాల్చి మొఖాన్ని వేస్తారయ్యా అని చెప్పి. అంటే ఏమీ లేదు, ఇంక నువ్వే దుడుచుకో, ఏదైనా కానీ మేము ఒక అగ్గిపూలు వెలిగించి నీ మీద వేస్తాం అన్నట్టు చేస్తారు. అట్లా ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ పార్టీ పునాదుల దగ్గర నుంచి ఒక దుష్ప్రచారం అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసి ఇంకో చాట మీడియాలో రప్పిస్తారు, సోషల్ మీడియాలో రప్పిస్తారు, తర్వాత ఇంకోలాగా తీసుకెళ్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. వాళ్ళు ఒక సిస్టమేటిక్గా దుష్ప్రచారాన్ని మొదలు పెడతా ఉంటారు. ఒక వ్యక్తిని నీచంగా చేయాలన్నా కూడా వాళ్ళు బాగా చేయగలుగుతారు. అసలు గొప్ప వ్యక్తులను కూడా వాళ్ళు నీచం చేయగలరు. ఉదాహరణకి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఎలా ఈ రోజు వచ్చేసరికి మమ్మల్ని తిట్టారు, సోషల్ మీడియాని క్లీన్ చేసేస్తాం, సోషల్ మీడియాని బూతుల్లా మార్చేసారు. ముందు మీ బూతుల సంగతి ఏం చెప్పండి సార్ అంటే ఎవరు చెప్పరు. నిన్న ఒక ఆమె మాట్లాడింది, ఆమె పరిస్థితి సార్ అని చెప్పరు. స్వయంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హంగామా సృష్టించినటువంటి నాయకులను ఎప్పుడైనా సస్పెండ్ చేశాడా చంద్రబాబు నాయుడు గారు? అది చేయలే. వీటికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ సమాధానం చెప్పరు. బికాజ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ పునాదే దుష్ప్రచారం పైన నిర్మించుకున్నాడు. బహుశా ఆ చంద్రబాబు నాయుడు గారు ఇంకా అలాగే కొనసాగే పరిస్థితి ఉండదనుకున్నాడు ఏమో. ఎందుకంటే అధికారంలో వచ్చాక సోషల్ మీడియా అనేది ఎక్కువ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతిపక్షం వాయిస్ ఎక్కువ జనాల్లోకి వెళ్తుంది బికాజ్ అధికార పక్షం కంటే. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రహించింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బలంగా పనిచేస్తూ ఉంది. ప్రతి అంశాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసి జనాల్లో తీసుకెళ్తా ఉన్నారు ప్రతిపక్షంలోకి వచ్చి. అందుకని ఈ మాట్లాడే వాళ్ళందరూ కంట్రోల్ చేస్తే సరిపోద్ది అని చెప్పి గ్రహించినట్టున్నాడు. అందుకే ఒకసారి మాట్లాడే వాళ్ళందరూ మేము పడతా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడిపోయాడు. ఏ విధంగా ఏం మాట్లాడే వాళ్ళని పడతారు, బూతులు తిట్టిన వాళ్ళు మేము పడతారు, లేకపోతే అదేని ఇదని అసలు రేపులు చేసిన వాళ్ళ మీద కనీసం ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పరు. సోషల్ మీడియా వాళ్ళ మీద బలమైన యాక్షన్, బలమైన చట్టాలు అంటారు. ఇదే మీ ప్రభుత్వం అని చెప్పి జనాల నుంచి మళ్ళీ క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి.